పోన్లే కప్పిచ్చేయడం మంచిదయింది. లేకపోతే ఆడెళ్ళాల్సి వచ్చేది జైలుకి. అమర్దీప్ కార్ ఉంది. ఇంకా ఇంకో ఒక సెలబ్రిటీ కార్ కూడా ఉంది. స్టార్ట్ చేయి అసలు కళాఖండంలో ఇదొక నన్ను బయట పంపించండి, వాడిని కప్పించేయండి, మీరు అందరూ హ్యాపీగా ఉండండి, వాడు హ్యాపీగా ఉంటాడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నన్ను బయట పోన్లే కప్పిచ్చేయడం మంచిదయింది. లేకపోతే ఆడెళ్ళాల్సి వచ్చేది జైలుకి. కాదు ఇంతకీ లైక్ ఈ జైలు గోల్ ఏంటి? ఇంతకీ పల్లా ప్రశాంత్ జైలు గోల్ ఏంటంటే లైక్ ఏంటి, ఏం జరిగింది? ఎందుకు ఆడిని ఎందుకు పంపించారు పాపం జైలుకి? మనోడిని ఎందుకు పంపించారంటే కొంతవరకు అయితే తెలుసు, అంతవరకే చెప్తాను. మళ్ళీ డీటెయిల్గా వెళ్ళను. మనోడు బిగ్ బాస్ విన్ అయిన తర్వాత బయటకు వద్దాం అనుకున్నాడు రా. ఎంట్రీ దగ్గర మనోళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు కదా, పోలీసు వాళ్ళు ఇప్పుడు వద్దండి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోండి అన్నారు. బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోండి అంటే మనోడు నేను ఎందుకు వెళ్ళాలి, నేను గెలిచా, నేను దొరలా వస్తా, దొంగలాగా వెళ్దాం ఎందుకని చెప్పి ఫ్రంట్ గేట్ నుంచి వచ్చి ర్యాలీ చేసాడు మనోడు. అచ్చా, ఆ ర్యాలీలో ఏమైందంటే మనోడు ఫ్యాన్స్ కొన్ని కార్లు, కొంతమంది కార్లు, అయితే అందులో అమర్దీప్ కార్ కూడా ఉంది. అమర్దీప్ కార్ ఉంది. ఇంకా ఇంకో ఒక సెలబ్రిటీ కార్ కూడా ఉంది, అశ్విని అని ఈ బిగ్ బాస్లోనే ఉంటుంది అమ్మాయి, తనదే ఉంది. అలాగే బస్సు కూడా గవర్నమెంట్ ధ్వంసం చేశారు అని చెప్పి. సో అంటే రాకుండా ఉండుంటే జరిగేది కాదు కదా, వద్దని చెప్పాం కదా, అయినా సరే వచ్చావు కదా, అందుకని చెప్పి తీసుకెళ్ళి మంచిగా మర్యాదలు చేసి పంపించారనమాట. స్టార్ట్ చేయి అసలు కళాఖండంలో ఇదొక అద్భుతం. ఏమంటారు? నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు? చెప్పమంటుంటే చెప్పనా? రెండో మూడో కావాలమ్మా భూతకాలు ఉందో నిజమే, కాదు, నిజమే, రెండో కూడా కావాలి. ముందు దాని ముఖం చూడాలి ఉందా లేదా. అదే కదా, కంప్లీట్ చేసి వందల కొద్ది కావాలంట జలపాతాలు, జలపాతాలు పెరిగే కొద్ది తీర్చాలంటే ఈ వేడి. చేరని మన్మధుడే బ్రహ్మను చేస్తావాడు బాబాయ్, రన్నింగ్ బ్యాక్ బాబోయ్. చాలా ఆసన్నం. కాదు నేను ఒక్కటి అడుగుదాం అనుకుంటున్నా. ఇది ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చూడరా. ఎక్స్ప్రెషన్ కాదు వీడు ఇక్కడ ఒకటి అన్నాడు కదా, అంటే నీ నడుము మీద ఇలా అంటే మరి దాన్ని ఏమంటారు అని అంటే, మరి ఏంటి నడుము అంతా ఎక్కడ ఉందా? వీడు ఎక్కడ ఎందుకు ఇలాగ అన్నాడు, బొగ్గ మీద ఎందుకు అన్నాడు? చూడు అది ఉంటది. అరే ప్రేమ్ ప్లీజ్ సేక్ రా మాయా, ప్లీజ్ రా, చంపితే ఒక్కసారి చంపేసిరా. చూడు సర్వనాశనం చేసేస్తాడు అయ్యాడు. ఇక తేటంతా తీర్చుకుంటాడు చూడాడు. నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు? ఎక్కడుందా నడుము ఎక్కడుందారా? అందుకే రా చదువుకోమన్నారు, అందుకే చదువుకోమన్నారు నిన్ను. ఇక్కడ దీని ఎక్స్ప్రెషన్ చూడు, ఈవిడ గారు చూడు, ఆ నోరు చూడు ఎంత తెచ్చిందో. అరే కాదు ఆమె వెళ్ళిపోతుంది లోపలికి. ఆ జలపాతం వెళ్ళిపోద్ది, ఆడు జలపాతం అంతా. రే ఇదేరా ఏ ఆ సాంగ్ లో ఉంది కదా, ఆ జలపాతాలు తగ్గించాలంటే ఏదో ఉంటది అనేసి. ప్రతిదీ ఇలా ప్లీజ్ దయచేసి ఇలా మార్చకండి, నన్ను ఇలా బతకనియండి దయచేసి. మీరు అలాగే బతకనిస్తున్నాను కదా, నువ్వు కూడా అలాగే అంటున్నావు కదా. ఇలా ప్రశాంతంగా బతకనియండి. నేను కొడితే తొడలు, నువ్వు కొడితే వల్లరా. నీకేంట్రా చెప్పు ఒకసారి. నెక్స్ట్ ఫిల్మ్కి వెళ్ళిపోదాం. నాకు మూడిపోయింది దీని గురించి మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట ఒకప్పుడు ఒక మంచి ఇదిరా సాంగ్, ఇప్పటికి కూడా వినాలనిపిస్తుంది రా, ఎప్పుడు విన్నానే అలాంటి సాంగ్. వీళ్ళిద్దరు చూసి
దెబ్బతో ఆ మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయిందంట. ఛీ! శ్రవణ్ ఇది నీకే. ఏంటది? ఏం లేదు బ్రో. అమ్మ తలనొప్పి అంటే ఆ మొబైల్ చూడటం వల్లే అన్నానంట. పెడు పెట్టు పెట్టు పెట్టు. నిజంగా నిజంగా శ్రవణ్‌కి నీకుంది. ఇంకమ్మా అవునా నేనైతే కాదా? ఏమంటాను తెలుసారా? చెప్పు శ్రవణ్ చెప్పు. రియల్ ఇన్సిడెంట్ అంటే మనం నవ్వుకోవడానికి సరదాగానే ఉంటది కానీ సేమ్ ఇదే సీను. మా ఇద్దరికి వార్ స్టార్ట్ అయిపోద్ది. నాకు ఒంట్లో బాగాలేదయ్యా, తలనొప్పితో మీ మధ్య బాగా తలపోతాను అంటే ముందు ఫోన్ చూడటం మానేతో తలనొప్పి తగ్గుద్దంటది. అనగానే మా అమ్మ స్టార్ట్ చేస్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేసి ఎప్పుడో ఒకసారి ఫోన్ పట్టుకుంటా దానివల్లే అంటావు నువ్వు అని. నేను నువ్వు అలాగే అంటా ఉంటే ఆ తలనొప్పి తగ్గదులే అంట. మా ఇద్దరికి ఫైట్ స్టార్ట్. నాకు ఇది చూసినప్పుడు వెంటనే నాకు నువ్వే గుర్తొచ్చావు. అప్పుడు సౌండ్ లాస్ ఏమంటే ఏ డిష్యూమ్ ఏ దడే దబడబడ డుబే వస్తాయంట. మళ్ళీ అంటే మామూలుగా ఈ సీన్ లో, ఈ పర్టికులర్ సీన్ లో సార్ సార్ నన్ను ఎక్కడైనా దాచిరా, మా అమ్మ నన్ను చంపించేలాగా ఉంటానంటే ఓకేరా భయపడుతూ పద నువ్వు అక్కడ వెళ్ళి దాచుకో, నేను చూసుకుంటాను కదా అంతడే అమ్మస్తున్నారు. అమ్మ ఆగండి అంటే ఏం అని అంటే మీ బిడ్డ గురించైనా వెతుకుతున్నారు, అగోండి మీరు అలసిపోకుండా ఉండడానికి అని చెప్పి ఆ మొదలు దాచి నేనంటే అవు శుక్రియా అనుకుంటే వెళ్ళిపోతుంది ఆవిడ. కిరియా నెక్స్ట్ ఆ రోల్ అయితే ఈ సందీప్ గడ తీసుకుంటాడు. భయ్యా మా అమ్మ చనిపోయినట్టు ఉంది భయ్యా అంటే ఇక్కడ దాక్కో భయ్యా అంటాడు. ఆంటీ ఇబ్బంది పడతారని ఇక్కడ దాచా చూడండి అంటాడు. బుక్ చేసేదనుకుంటాడు నా కొడుకు. నెక్స్ట్ సుగంటు కళ్ళోడే సూపుతో గిల్లాడే సుమంతర పిల్లోడే దెయ్యాలకి దెబ్బేసేలా ఉన్నాడు ఎవడరా వాడు? అడే ఆడి కళ్ళు చూస్తే మళ్ళీ ఆడి కళ్ళు కోసం పాట పెట్టుకుంటే ఎలారా కళ్ళాడే అంట. దెయ్యాలకి దెబ్బేసే. ఫర్ సపోజ్ మీరే ఆ రీల్ చూసినప్పుడు లైక్ వాట్ ఆర్ యువర్ థాట్స్? లైక్ కామెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు శ్రవణ్ బ్రో నువ్వైతే? నేనా యాక్చువల్లీ అయితే అదే అనుకున్నప్పుడు ఎంత తాగామని అడుగుదాం అనుకున్నా. తాగేసి కళ్ళు డిమ్ అయిపోయి కళ్ళు ఎత్తలేక ఫోన్ కట్ అయిపోయి రీల్ నొక్కినట్టున్నాడు. కింద కూడా చూడు కామెంట్ కొత్త సరుకు. కొత్త సరుకు కాదు. నేనైతే ఏం పెడతాను తెలుసా? చూదంటే కళ్ళడు కాదు మస్తుగా మునిగిపోయిన మందోడు ఇడు అని పెడతాను నేనైతే. పొద్దున దాకా నువ్వు టైం ఇచ్చావు ఏసి ఇంటికి వెళ్తే దొరికిపోతాడని నీసుగా మేకప్ ఎగ్జాక్ట్లీ. వేసుకుని దారిలో తీసాడు. కుకట్పల్లి దగ్గర పాడుంటారు నీ పొద్దున పాట దాకా చాలా టైం అమ్మో. ఫేస్ చూసి KPHP అరే కుకట్పల్లి ఎందుకు దగ్గర. అంటే లైక్ వాళ్ళ కాన్ఫిడెన్స్ నాకు నచ్చుతుందిరా సందీప్. లైక్ ఏమైతుంది అయ్యింది మనం పెడదాం, ఎవడు అలా తీసుకుంటే మనకేంటి? ఉండాలిరా ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనలాంటి వాళ్ళకి పని ఉంటది. యా ఫ్రెండ్స్, చూసి నవ్వొస్తే గనక ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్